హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఇంట్లోనే సింపుల్గా చేసుకునే పెసర దోశలు అయితే చూసేద్దాం. తక్కువ టైంలోనే చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే నైటు కప్పు పెసలు అయితే నానబెట్టుకున్నాను. అలాగే దానికి తగ్గ కొద్దిగా రైస్ని అయితే నానబెట్టుకున్నాను. మనమైతే రైస్ కొలతలో నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం కొద్దిగా నానబెట్టుకుంటే చాలు, ఎందుకంటే అట్టు రావడం కోసం. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నలిగాక అందులో 2 అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేడెక్కనివ్వాలి. ప్యాన్ వేడెక్కాక మనమైతే దోశను వేసుకోవాలి. నేను చూపించిన విధంగా రౌండ్గా వేసుకుని ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కొన్ని ఆనియన్స్ ముక్కలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఆ ఆనియన్ కట్ చేసుకొని ఇలా దోశ పైన ఇలా స్ప్రెడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇలా మనం సిమ్లో పెట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత దోశ చుట్టుపక్కల ఆయిల్ అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకోవడం వల్ల దోశ అయితే చాలా బాగా కాలుతుంది అన్నమాట. ఇలా కింద భాగం కాలాక మనం తిప్పుకొని పై భాగం కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 పక్కల బాగా వేగాక మనం దోశ తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు చాలా టేస్టీగా సింపుల్గా అయితే దోశలు రెడీ అయిపోతాయి, పెసర దోశలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.